సిరిహాసిని స్వరూపుల లలితాంబికాయ నమః. ఈరోజు ఇన్నేసుకొని వచ్చాను కదా! అమ్మకు కట్టిన చీరలే అండి. చేయటం అవ్వట్లేదు కదా వీడియోస్. మళ్ళీ ఈ వీడియో తయారయ్యి మీ ముందుకొచ్చే టైంకి ఇంకెన్ని చీరలు తయారవుతాయో తెలీదు. వీలైతే అవి కూడా యాడ్ చేసేస్తానని తెలియచేస్తూ, ముందుగా ఈ బ్లౌజులు నేను అమ్మకి యూజ్ చేసిన బ్లౌజులు చాలా ఇష్టంగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. వీటికి నేను మ్యాచ్ చేసేస్తున్నాను అంతే. నేను ఇంక ప్రైసుల గురించి కూడా మాట్లాడను. ఇవి మీకు బయట కాదు, హోల్సేల్‌కి వెళ్ళినా కూడా ఇంతకంటే తక్కువ ప్రైస్‌కి రావు. మీరు ఈ చీర ఏ విధంగా అయినా కట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ మాత్రం చాలా నిష్టగా మడి చీరల మీద వేసుకోండి. నేనైతే ఇలా మ్యాచ్ చేశాను. డిఫరెంట్‌గా మ్యాచ్ చేస్తది కదా మీరదమ్మ. ఇది ఇలా మ్యాచ్ చేశాను. ఇది ఉప్పాడ కాటన్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ చీర. ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తదండి. బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది. మీరు ఈ కలర్‌ని ఈ చీరతో అమ్మ ప్రసాదం పంచిపెట్టాలి. ఎన్ని డబ్బులు ఊరికనే పంచిపెట్టే అంత డబ్బులు నాకు అమ్మ ఇంకా కలిగించలేదు కదా! అందుకని అమ్మతో అన్న ప్రసాదం పంచిపెడుతున్నా మీరదమ్మ. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కాటన్ చీర అండి. సమ్మర్‌కి కట్టుకోవచ్చు. అందులోనే ఇంకొకటి, ఇది కూడా మంగళగిరి కాటను. అది ఉప్పాడ కాటను. నేను ఏ చీరకి మ్యాచింగ్ అమ్మ బ్లౌజ్ దొరికితే ఆ చీరకి నేను వేసేస్తున్నాను. సో నేను ఇది క్లాతులు కూడా చూడట్లేదు. ఇది కొత్త చీర. మీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. ఇలాగే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మడి చీర కింద కూడా కట్టుకోవచ్చు. అంటే 6 గజాల చీరలాగా దీనిలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి సెపరేట్ చేసి కట్ చేసుకోకుండా ఈ కలంకారీ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది. వీటికి మాత్రం ప్రైస్ బ్లౌజ్ కూడా నేను వేసుకుంటానండి. ఫ్రీగా అయితే ఎవరు అడగొద్దు, ఫ్రీగా అయితే ఎవరికి ఇవ్వను కూడా. అడుగుతున్నారు, నో చెప్పకూడదు అనలేను, అది కదా, అనాల్సి వస్తుంది తప్పక. ఇది లెమన్ ఎల్లో అండి. అమ్మవార్లకి కట్టాను. ఇవి కొంచెం ఎక్కువ రోజులు ఉంచేసాను. లక్ష్మీ సరస్వతులకి కట్టానేమో అని గుర్తు నాకు. ఎక్కువ రోజులు ఉంచాను. ఒక పక్కన ఏమైనా డస్ట్ క్యాచ్ చేసిందని కూడా డౌట్ నాకు. నేను తగ్గించి ఇచ్చేస్తానండి ఇవి. సరదాగా మీరు పూజల్లో కట్టుకున్నప్పుడు అమ్మ ఒంటి మీద ఉన్న చీరలే కదా. ఇది పళ్ళు అండి. బ్లౌజు రెడ్డే వస్తుంది. కలిసిపోయినాయి యాక్చువల్గా. ఇదిగో బ్లౌజులు పోయినాయి కూడా, ఎక్కడ పడిసానో కూడా గుర్తులేదు నాకు. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది వేరే చీరమే. ఇది స్టాక్ వచ్చిన వెంటనే తీసిన శారీ అండి. ఇది ఇంకా అమ్మకి కట్టడం లేదు కదా, ఎవరైనా కట్టుకుంటారు. ఇది బ్లాక్ వచ్చినట్టు కూడా నేను చూడలేదు. అయినా అమ్మకు బ్లాక్ కూడా కడతాను తెలుసు కదా మీ అందరికీ. ఇది బ్లౌజ్ అండి. చందేరి అండి. ఇది ఈ చందేరి సిల్క్ అంటారు వీటిని. సిల్క్ పట్టులాగా వచ్చేస్తాయి కానీ చాలా క్యాజువల్ వేరు. ఇది పళ్ళు, అది బ్లౌజు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. బ్లూకి, రాయల్ బ్లూకి మ్యాంగోస్ లాగా డిజైన్ వచ్చింది మన ప్రింట్. గ్రీన్, మంచి గ్రీన్ బోర్డర్లో వచ్చింది. కంచి బోర్డర్స్లో వస్తాయి కదా చందేరి. ఈ చీర స్టాక్ వచ్చిన వెంటనే ఒక 2 డజన్ చీరలు తీసాను అమ్మకి. అందులో వచ్చిన ఒక చీర ఇది. ఇంకా ఇది సిల్క్ గోట వర్క్ అండి. ఏదో చీరకి పాదాల దగ్గర వేసిందో ఏదో అనుకుంటాను. ఇది నాకు గుర్తుండట్లేదు ఎందుకంటే చాలా స్టాక్ అయిపోయింది కదా. పాదాల దగ్గర వేసిన చీర కిందే ఇది నేను మీ ముందు తీసుకొచ్చాను. సిల్క్ కోట అండి. అవి బాగుంటున్నాయి అవి. ఇది అమ్మకి వాడిన చీరే. అమ్మకి తీసిన చీర ఏదో మొత్తం మీద ఇది కూడా అమ్మ చీరల్లోనే వచ్చేసింది నాకు. కట్టిన చీరలా లేదు ఇది. సో ఈ చీర హాఫ్ టిష్యూ వస్తుంది కదా, ఎంబ్రాయిడరీ డక్స్ వస్తాయి, డిజైన్ వచ్చి. ఇది స్టాక్లోదే ఫస్ట్ చీర అనుకుంటాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొక చీర అండి. ఇది మంగళగిరి నుంచి వచ్చినప్పుడు తీసిన చీర అనుకుంటాను. మంగళగిరి చీర అండి ఇది. ఇది బ్లౌజు, పళ్ళు ఇలా వస్తుంది. ఇది స్టాకు చాలా ఉన్నాయండి ఇందులో కొత్తవి, కానీ రేట్ ఎక్కువ ఉంటాయి అవి. ఇది కట్టినది కాదు, స్టాక్లోంచి తీసిన చీర కాబట్టి మీకు తక్కువ పడుతుంది. ఇది పళ్ళు, బ్లౌజు చాలా బాగుంటుంది. ఇది పింక్ అండి. మంచి పింక్. అది నిలువుగా స్ట్రైప్స్ వస్తాయి, స్టైలిష్గా కట్టుకోవచ్చు. జస్ట్ ఇవి స్టాక్ వచ్చినప్పుడు తీసినవి. అమ్మకి కట్టినప్పుడు చీరల్లాగా అవసరం లేదు. మీరు క్యాజువల్గా చక్కగా కట్టుకోవచ్చు. మరీ అమ్మ చీరలతో కలిపి ఇన్ని రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి కొంచెం నిష్టగా ఉంటే బెటర్గా ఉంటుంది. గుళ్ళకి వెళ్ళినప్పుడు అది సరదాగా కట్టుకునే వాళ్ళు తీసుకోండి. ఇంకా ఇది అమ్మ కట్టాను కదా, ఇది గుర్తుండేటలేదు కొన్ని. కట్టిన చీర మ్యాక్సిమం మేము ఫోటోలు యాడ్ చేసేస్తామండి. ఇది మంచి రెడ్కి ఎల్లో పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజు రిచ్ బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. కట్లనేవి అమ్మకు వచ్చినాయి. కొన్ని లాస్ట్ వీడియోలో మిగిలిపోయినాయి. ఒకళ్ళిద్దరు ఉంచేసారండి.
ఉంచి తర్వాత భయపడ్డ తీసుకోలేదో సంథింగ్ ఏదో జరిగినాయి. ఈ 2, 3 చీరలు కలిసినాయండి లాస్ట్ వీడియోలో కూడా. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే అప్పుడు నలుగురు, ఐదుగురు అడిగినా కూడా ఫస్ట్ తీసుకున్న తర్వాత లేవని చెప్తాం కదా, వాళ్ళు వద్దన్న తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి రెండోసారి కూడా వీడియోలో తీసుకొస్తాను. ఇది ఆల్ ఓవర్ రెడ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో చూపించానని అనుకుంటున్నాను. ఇది బ్లౌజ్ అండి. కర్టన్స్లో కొంచెం మనకి ఆల్ ఓవర్ డిజైన్ రాదు, లోపల మనకి కుచ్చుల కిందకి వెళ్తుంది కదా ఆ ప్లేస్. ఇది అమ్మ చాలా బాగున్నారు ఈ చీర కట్టినప్పుడు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా లంగా ఓణి వేసానండి సరదాగా ఒకరోజు. ఇది రెడ్, చాలా పెద్దది. ఇది ఆల్మోస్ట్ 5 మీటర్స్ 4.5 మీటర్స్ బ్లౌజ్తో కలిపి వచ్చేస్తుందండి. దీనికి ఓణి ఇలా ఇచ్చారు. ఇది నేను ఇలాగే కొన్నది. ఒకరోజు అమ్మకి ఎక్కువ మంది లంగా ఓణీలు కావాలని అడుగుతున్న వాళ్ళు ఎవరైనా పిల్లలకి సెట్ చేసుకుంటారు. ప్రైస్ మనకి అమ్మని చూసుకున్న ఆనందం పక్కన ఇది లెక్క పెట్టడం కష్టం కదా. ఇది మీకు మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఎవరికైనా నచ్చితే ఇది ఫోటో. అమ్మకి కట్టిన ప్యూర్ కంచిపట్టు చీర అండి. దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. మనకి ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూము, ప్యూర్ జరీ అండి. ఇందులో కూడా జరీ కంటే ఈ థ్రెడ్స్ మాత్రం పక్కగా ప్యూర్, ఎందుకంటే ఈ స్మూత్నెస్ వేరు, మిక్సింగ్ కూడా రాలేదండి. అందుకని ఇది ప్రైసీ సారీ. నాకు అమ్మని చూసుకోవాలనిపించింది చూడగానే, అందుకని ఈ చీర వెంటనే అలంకరించాను. ఈ చీరకి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఒక్కొక్కసారి మీకు ఇలాగా అమ్ముదామని వేసిన చీరల్లో కూడా నాకు బాగా నచ్చుతుంటే పట్టుకెళ్ళిపోయి అమ్మకి కట్టేసుకుంటున్నాను. ఇది దీనికి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు, బోర్డర్స్ వచ్చినాయి. చీర అంతా పైన కింద సిమిలర్ బోర్డర్స్ వచ్చి అమ్మ అయితే బాగున్నారు ఈ చీర కట్టినప్పుడు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నారు. మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి జాగ్రత్తగా. రిచ్ పళ్ళు వచ్చింది ఇందులో. ఓన్లీ మనకి ఇలా ఈ మధ్య అండి చీరలకి మధ్యలో అంతా అసలు చీర అంతా ఒక కలర్ ఇచ్చి మనకి బ్లౌజ్ వేరే సెట్ చేస్తున్నారు. సో అది మీరు కొంచెం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఈ చీర అందం పెరుగుతుంది. ఇవి మనం చక్కగా మీరు ఇంట్లో ఏ పూజలు ఉన్నా కట్టేసుకోవచ్చు. జరీకోట చీరలు సమ్మర్లో చాలా చక్కగా కట్టాను. 3 చీరలు కట్టాను, 4 చీరలు కట్టాను. 2 చీరలు నేను కట్టుకున్నాను, ఇంకో 2 చీరలు మేము ముందు తీసుకొచ్చాను, నెమ్మదిగా కట్టుకున్నాను. ఇది బాగా వాసనలు వస్తుంది కాబట్టి ఇది నాదే. ఇది ఎల్లో ఆల్ ఓవర్ చీర. ఇది ఇంతే, ఇంక చూపించట్లేదు. ఆనియన్ పింక్ కాంబినేషన్ ప్యారెట్స్తో వచ్చిందండి ఈ చీర. ఇదొకటి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది లక్ష్మీ సరస్వతులకు కట్టినప్పుడు ఇద్దరికి ఒకే టైప్ కట్టడానికి చూస్తాను కదా, అలా కట్టిన చీర. దీని బ్లౌజ్ మిస్ అయిపోయింది, నాకు కనిపించలేదండి. బ్లౌజ్ లేదు. ఇష్టం ఉండి కొనుక్కుంటానంటేనే కట్టుకునే వాళ్ళు కొనుక్కోండి, లేదంటే నేను ఇంట్లో ఎవరైనా కట్టేసుకుంటారు. పింక్ బ్లౌజ్ వేసుకుని ఎతికే కనిపించలేదు. ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి వస్తే నేను ఏమైనా ట్రై చేస్తాను. ఇది లలితమ్మకి కట్టాను. అమ్మ ఎందుకో ఎక్కువ రోజులు ఉంచుకున్నాను, నాకు అమ్మలు ఎక్కువైపోయారు కదా, ఒక్కొక్కరికి తయారు చేసుకునే లోపు కొన్ని రోజులు టైం పట్టేస్తుంది. ఇది చాలా బాగున్నారు లలితమ్మ. ఇదంటే లలితమ్మకి కట్టినప్పుడు ఇలా అడ్డంగా వేస్తానండి, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తాను, అందుకని ఇలా మీకు మడత వస్తుంది తేడాగా. ఇది బ్లౌజ్ కాదు, ఇది డబుల్ బ్లౌజ్ వచ్చిందేమో డౌటే నాకు. యాక్చువల్గా దీని కదా ఈ బ్లౌజ్, దీనికి ఇదే బ్లౌజ్ అండి. ఇదిగో ఇది బ్లౌజ్. మరి ఇది కూడా వచ్చిందో మరి నాకు తెలీదు. అమ్మ అయితే చాలా పెద్దగా వచ్చేసిన చీర అనుకున్నాను, బహుశా 2 బ్లౌజెస్ ఇచ్చేస్తున్నట్టున్నారు ఇందులో. ఏమైనప్పటికీ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది కూడా అమ్మకు అలంకరించాను కదా, ఫోటో ఉందా మన దగ్గర. సో ఈ చీర ఒకటండి, నేను మర్చిపోతున్నాను, నలిపేస్తాను కూడా. నేను మామూలుగానే నలిపేస్తాను, నాకు అమ్మకంటే ఇంకా నలిపేస్తాను. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. శారీ మొత్తం గ్రేప్ వైన్ కలర్ అనొచ్చా, గ్రేప్ కలర్ అండి, నల్ల ద్రాక్ష కలర్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కత్ డిజైన్ ఒక రేంజ్లో ఉంది. బ్లౌజ్ కట్ చేయలేదు ఇందులో, ఎందుకంటే మిస్ అయిపోతున్నాయి నాకు డౌట్ వచ్చి. లలితమ్మ కట్ని ఖచ్చితంగా చిన్న అమ్మలు కదా కట్ చేస్తాను. ఇదొక చీర అండి, ఇది కూడా అమ్మకి అలంకరించేసాను. చీర అంతా ఇలాగే ఉంటుంది, ప్యూర్ జరీకోటలు. అమ్మ సమ్మర్ కదా, అమ్మకి వేడి చేసేస్తుంది, ఎక్కువ వేడి వచ్చేస్తే కష్టమని ఏసీ వేసేస్తాను, చలేసేస్తుందని మళ్ళీ పట్టు చీరలు కట్టేస్తాను, చాలా చేస్తానండి నేను. మీరు కూడా నన్ను చూసి చాలా నేర్చుకోవచ్చు ఈ చెప్పినప్పుడు. ఇదొక చీర, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది సేల్లో చూపించిన చీరేమో అని అనుకుంటున్నా అయినా. ఇది ఇంకొకటి ప్యూర్ కంచిపట్లు అండి ఇవి. ఈ కంచిపట్టు చీరలకి ఇలా ఇచ్చారు బ్లౌజ్. ఇది పళ్ళు అంతా అండి,
రిచ్ పళ్ళు వస్తాయి. ఇంకా అసలు ఇవి ఒక రేంజ్ అండి ఇవన్నీ. సో ఇది పళ్ళు అండి, ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు, ప్యూర్ ఇవి పట్టులో అండి మనకి ఈ థ్రెడ్స్ వేసినప్పుడు కూడా పట్టులో ప్యూర్ పట్లు, మామూలు పట్లు కూడా కలుపుతారంట. దాన్ని బట్టి మనకి ఈ స్మూత్నెస్లు మారటాలు అవి ఉంటాయంట. నాకు అవి ఈ మధ్య తెలుస్తున్నాయి. ఇది బుటీస్ వచ్చిందండి శారీ మొత్తం ఎల్లో చీరంతా. ఇదొకటి ఎందుకు నవరాత్రిలో ఏమైనా కట్టానేమో కలిసిపోయిందా అని డౌట్గా ఉంది. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొక చీర అండి. ఇది ఎల్లో లాస్ట్ టైం మిగిలిపోయింది కదా, ఇక్కత్ పట్టు అడిగారు కానీ ఎవరు తీసుకోలేదు. లేదంటే రెండోసారి చూపించి నేను కుట్టించేసుకుందామని పెట్టాను. అన్నీ మర్చిపోతాను నేను. నాకు అమ్మని తయారు చేసుకోవడం మళ్ళీ వీటితోటే పని కదా, అందుకని నేను గుర్తుంచుకోలేకపోతున్నాను కొన్ని విషయాలు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా యాక్చువల్గా కొత్త పాత అమ్మ కట్టినవి, అమ్మకు కట్టుకున్న తీసినవి అన్నీ కలిసిపోయినాయి అండి. కొన్ని నేను తీసుకున్నవి కూడా ఇందులో వచ్చేసినాయి అంట. సో ఇదొక చీర, ఇది ప్లెయిన్. ఈ బ్లౌజ్ ఒక్కటి నేను అమ్మకు వాడాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. సో ఎవరికైనా నచ్చితే ఈ ఫోటో తీసి పెట్టండి. బాగుంది చాలా ఈ కాంబినేషన్. కాటన్ చీర బ్లౌజులు మనం ఎప్పుడు మ్యాచ్ చేయలేదు, ఫస్ట్ టైం మ్యాచ్ చేస్తున్నాము. ఇది ఈ చీర మీది అమ్మ కట్టిన అప్పుడు చాలా అందంగా కనిపించారు నాకు. ఇది మంచి పింక్ అండి, మెరూన్ కలిసిన పింక్ షేడ్. ఇది మ్యాంగో ఎల్లో, బంగినపల్లి మామిడి పండు కలర్, అదే మ్యాంగో ఎల్లో అండి. ఇది పళ్ళు, బ్లౌజ్, బోర్డర్స్ ఒకే కలర్, సిల్వర్ బోర్డర్స్. అమ్మ కట్టిన చీర అంతే. ఇంకా వీటిని వర్ణించడానికి కూడా ఏం లేదు, మన ఒంటి మీదకి వస్తే చాలు. ఇవి అలా ఆలోచించుకోండి అమ్మ భక్తులందరూ. ఇంకా ఇదొక చీర, ఇది సేల్లోకి పెట్టిందే అండి, ఎవరు తీసుకోలేదని లంగా ఓణి స్టైల్ కదా, నేను అమ్మకి కట్టాను. ఇదిగోండి ఇంతే. ఇదే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూనే 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. అమ్మ వీడియో చీరల వీడియో కదా, అమ్మ భక్తుల కోసం నేను ప్రత్యేకంగా వీడియోలు చేయలేకపోతున్నాను. ఈ రాధమ్మ ఇన్ని చీరలు అమ్ముకుంటూ ఇలా ఎలా ఉండగలదు, ఇలా ఎలా మాట్లాడుతుంది, ఈయన చేసేదంతా నిజమా అబద్ధమా అని అడగరు కేవలం అమ్మ భక్తులైతే. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అమ్మని చేరుకునే మార్గంలో అండి మనం ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలు వీటన్నింటినీ కూడా మనం అంటుకోవద్దు మానసికంగా. మనల్ని ఈ బంధాలు బాధ పెడతాయి, ఈ సమస్యలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. నేను అమ్మ భక్తురాలని, నేను అమ్మ పాదాల దగ్గరే బతుకుతున్నాను, నాకు ఇవేవి అంటుకోవు, నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని కూడా ఆలోచించద్దు. మన ఆధ్యాత్మిక జీవితంలో అండి ఇదంతా ఒక ఎత్తు, వేటిని వదలద్దు. అలా అని అవన్నీ మనసుకు అంటించుకోవద్దు, వాటి నుంచి పారిపోవద్దు, వాటిలో ఇన్వాల్వ్ అయిపోవద్దు. ఈ 2 చిన్న వేరియేషన్ ఉంటుంది. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా బ్రతకండి. మీరు రాదమ్మా ఇలా నవ్వుతా కనిపిస్తూ ఉంటారు కదా, ఇన్ని సమస్యల వలయంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకేసారి 4-5 పనులు చేసుకుంటా కూడా ఉంటాను. వాటన్నింటి నేను అమ్మ ఎందుకు నాకు నీ దగ్గర కూర్చునే టైం ఇవ్వకుండా వీటిలో తిరిగి అంత పని కల్పిస్తున్నావు, నాకు వదిలేద్దామన్నా కూడా వదలలేని పరిస్థితి. నేను నిజంగా ఇవన్నీ వదిలేసుకుని అమ్మ దగ్గర కూర్చోవాలి అని అనుకున్నా కూడా వదలని పరిస్థితి. అంటే అమ్మ నన్ను కావాలని తన దగ్గర పెట్టేసుకుంటే నాకు ఇన్ని కష్టాలు ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉండదు. కానీ నేను వీటిలో ఉంటాను. నేను అమ్మగా. ఒక్కటండి, ఒక్క మాటలో చెప్తున్నా, ఈ దేహాభిమానం ఉన్నంతసేపు మనం అమ్మని చేరుకోలేం. ఈ దేహాభిమానాన్ని వదిలిన వాళ్ళు మాత్రమే అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్పి తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.